సెలూన్కి వెళ్ళినప్పుడు బార్బర్ చెప్పే మాటలు ఎప్పుడు వినకండి. ఎందుకో ఈ వీడియో చూసిన తర్వాత వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా హెయిర్ కట్ చేద్దామని చెప్పేసి సెలూన్కి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూర్చున్న వెంటనే నాకు హెయిర్కి క్లిప్స్ అయితే పెట్టాడు అనమాట. కటింగ్కి ముందుగా పెట్టిన తర్వాత నాకు ఒక కన్నడ బిగ్ హీరో గుర్తొచ్చారు. ఆయన ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉన్నారనమాట. మీకు కానీ తెలిస్తే కానీ కింద కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా నా హెయిర్ విషయానికి వచ్చేస్తే కన్నా తను అడిగాడు అనమాట, సార్ మీకు ఏ హీరో కటింగ్ చేయాలి, ఏ స్టైల్ చేయాలి అని అడిగాడు అనమాట. నేను చెప్పాను ఒకటే, అందరూ ఇలానే చెప్తారు, ఫస్ట్ నువ్వు నా ఫేస్కి ఏ సెట్ అవుతుంది అది మంచిగా చెయ్యి అని అది మంచి వినయపూర్వకంగా అడిగాను అనమాట. అడిగిన తర్వాత ఓకే సార్ మీకు నచ్చినట్టు నేను చేస్తానని చెప్పి తను స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు ఎందుకో చాలా భయం వేసింది, ఏం చేస్తాడా అని. ఓకే, ఇది నా ఫైనల్ లుక్ హెయిర్ కట్ చేసిన తర్వాత. అలాగే కొంచెం లైట్గా బియర్డ్ తీయమని చెప్పాను. తీసిన తర్వాత ఇది నా లుక్ చూసుకుంటా ఉంటే కన్నా మిర్రర్లో అప్పుడు తను చెప్పాడనమాట, సార్ మీరు హీరోలాగా ఉన్నారు, చాలా బాగున్నారు సార్ అని చెప్పాడనమాట. సడన్గా నాకు వెంటనే ఒక డైలాగ్ తట్టింది మైండ్కి. మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుంది. నాలాగే ఫైనల్ లుక్ కోసం వెయిట్ చేస్తూ ఎంతమంది భయపడ్డారో ఒకసారి కామెంట్ చేయండి. బాయ్.